గ్రామం నుంచి వచ్చాము. గత కొద్ది రోజులుగా ప్రతి ఒక్క టీవీలోను న్యూస్లోను నాంపల్లి కాడ ఎగ్జిబిషన్లో చేప మందు వేస్తురు ఆస్మా ఉన్న వాళ్ళకని తెలిసింది. అది నిజమా కాదా అనే ఒక ఆలోచనతో 2 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చేటప్పుడు చిన్న భయం వేసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎక్కడ పండుకోవాలి, ఎక్కడ తినాలి, ఎంత ఖర్చు అవుతుంది అనే చిన్న భయం ఉన్నది. కానీ ఇక్కడికి ఒక 2 రోజుల క్రితం వచ్చాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్ సెంటర్లో చూస్తే ఒక చిన్న జాతర జరుగుతున్న ఫీలింగే కలిగింది నాకైతే. ఎందుకంటే ప్రతి ఒక్క రాష్ట్రం, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల నుంచి కాకుండా పక్కనున్న చాలా రాష్ట్రాల నుంచి కూడా ప్రతి ఒక్కరు, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. ఎందుకు ఇంతమంది వస్తున్నారు అడిగితే గత 180 సంవత్సరాల నుంచి 180 సంవత్సరాలు కూడా బతిన వాళ్ళ ఫ్యామిలీ చేప మందు వేస్తున్నారని తెలిసింది. ప్రతి ఒక్కరిని అడిగాను, ఎందుకు మరి ఇట్లా వస్తున్నారు, నిజంగా మీరు నమ్ముతున్నారా అంటే చాలామందికి కూడా చెప్పారు, మా రిలేటివ్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ తగ్గింది. అదే నమ్మకంతో మేము కూడా ఒక 2 రోజుల క్రితం నుంచే వచ్చామని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉండటానికి నేను భయపడ్డా. ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఈవినింగ్ నైట్ కానీ ఎలా తినాలి, బయట తింటే ఎంత ఖర్చు అవుతుందని భయపడ్డా. కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ ప్రతి ఒక్కటి కూడా స్నాక్స్, లంచ్, నైట్ డిన్నరు. ఇంకా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే నైట్ పూట 1-2ంటికి కూడా అన్నదానం జరుగుతుంది ఇక్కడ. నాకు చాలా ఆనందం వేసింది.